చెప్పండి. ఇక్కడి వరకు దేనికొచ్చారు? ఏంటి సమస్య? మెయిన్ మా అత్తయ్య, ఆడపడుచు నుంచి చాలా ప్రెషర్ ఎక్కువుంది మ్యామ్ నాకు. మా హస్బెండ్ పైన వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువుంది. టార్చర్ పెడుతున్నారమ్మా? అంటే చేస్తారు సార్ వాళ్ళని ఫోన్‌లోనే ఏదున్నా సరే. నా ముందు వాళ్ళేం మాట్లాడుకోరు. బయటికెళ్ళినాకనే ఏదైనా మాట్లాడుకుంటారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. ఈవినింగ్ హాస్పిటల్‌కెళ్ళి నైట్ ఇంటికొచ్చాము. మా ఆడపడుచు తనతో చెప్పినాడు. అక్క ఇట్లా ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అక్క అంటే స్పీకర్ ఆన్‌లో పెట్టినారు మ్యామ్. ఇప్పుడే కన్ఫర్మ్ అయిందారా దానికి? అబ్బాయి అయితే ఉంచుకో, 4th మంత్‌లో లేదా అమ్మాయి అయితే తీసేసేయ్ అని చెప్పి. మీ ఆయనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందమ్మా? అబ్బాయే కావాలి, అమ్మాయే కావాలి? లేదు సార్, తను ఎప్పుడూ అనలేడు. అది క్రూయల్ ఎలా అయ్యింది మీకు? అది ఇంకా వాళ్ళకి నచ్చలేదు మ్యామ్. ఇప్పుడే ప్రెగ్నెన్సీ రావడం అనేది వాళ్ళకి నచ్చలేదు. ఆ తర్వాత కూడా పర్సనల్‌గా నాకు ఫోన్ చేసి నన్ను కూడా తీసేసుకోవచ్చు కదా. ఎన్ని నెలల వరకు నిలబడిందమ్మా ప్రెగ్నెన్సీ? 4.5 months మ్యామ్, 16 weeks. నాకు హై ఫీవర్ వచ్చి బేబీ కడుపులోనే చనిపోయింది మ్యామ్. 7 months బేబీ. 7 months? ఫస్ట్ టైం 4.5 months, సెకండ్ టైం 7 months. నా తమ్ముడు ఏమైనా లంగా దొంగ అని నేను చెప్పినా, వాడు ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పినాము అని చెప్పారు. తనకి ఫస్ట్ లవ్ మ్యారేజ్ అయింది సార్. లవ్ మ్యారేజ్ అయ్యింది అనేది ఇప్పుడు రివీల్ చేసింది 5 సంవత్సరాల తర్వాత. ఎవరు? వాళ్ళ అక్క. వాళ్ళ అక్క. లవ్ మ్యారేజ్ ఎవరంట? అమ్మాయి ఏమైంది? ఆ మ్యారేజ్ ఏమైంది? ఆ అమ్మాయి మైనర్ మ్యారేజ్ అని చెప్పారు సార్. నాకు నిజంగా అది ఎంతవరకు తెలీదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కొట్టి తీసుకొని వెళ్ళిపోయారంట అమ్మాయిని ఇక్కడికి వచ్చిన తర్వాత. సో పెళ్లి అయితే అయింది. పెళ్ళి అయ్యింది. తనకు చాలా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి మ్యామ్. అవి ఎలాంటివంటే ఒక వాయు వరుస లేకుండా ఉన్నాయి. చాలా ఉన్నవి. ఇంకొకటి ఏంటంటే మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీ మమ్మీకి కూడా మీ డాడీ లేడు కదా, ఒకసారి నేను వాడుకుంటా. మళ్ళీ నీకు 50,000 ఎందుకు ఇస్తాడు? మీ అమ్మని అట్లా అన్నప్పుడు చెప్పు తీసుకుని కొట్టి బయటకు పోరా, నీ అంత తేలుస్తామని అలా కేసులు వేయాలి. గొడవ అయ్యింది మ్యామ్ ఇద్దరికి ఆ విషయంలో. ఫస్ట్ మాకు గొడవ ఎక్కువ. గొడవ అయినాక మళ్ళీ ఎందుకు ఎంటర్టైన్ చేసావు అంటున్నా. అంటే ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్ ఏంటో? ఆ అమ్మాయి మైనర్ అమ్మాయి అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే అక్కడ విడాకులు అయిందో లేదో తెలియదు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు. మీ అమ్మాయి చూస్తే తెలివైన అమ్మాయిలా ఉంది. ఈ రోజు పెద్ద చిట్టా ఓపెన్ అయిపోయింది ఇక్కడ. నువ్వు విన్నటువంటి వార్త ఏదైతే ఉందో సొంత నీ తల్లితోనే మీ భర్త వచ్చి ఈ విధంగా ఉందాము అని అడిగితే కనుక, ఒక తల్లి లాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి మన ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దాము, నాకు నీతో డాష్ డాష్ అనేటటువంటి విధంగా మాట్లాడితే, ఆ అంశాన్ని కూడా ఈరోజు పక్కన పెట్టేసి, ఆ 3-4 అమ్మాయిలు ఉన్నారు అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి, నా భర్త నాకు మళ్ళీ కావాలి అని అనుకోవటం అనేటటువంటిది ఎంత విచిత్రంగా విడ్డూరంగా అనిపిస్తుందో తెలుసమ్మా. కూతురేమో భర్త ఫస్ట్ మ్యారేజ్ గురించి అమ్మకి చెప్పదు. అమ్మేమో అల్లుడు వెనక నుంచి వచ్చి పట్టుకున్న విషయం కూతురికి చెప్పదు. అమ్మేమో చిన్న కూతురు మంచం మీద ఉంటే అల్లుడు వచ్చి ఆ పిల్లని ఏదో చేయకపోతే కూతురికి చెప్పదు. అలాంటి అల్లుడిని ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ తర్వాత మనం ఎంక్వైరీ చేస్తే 3 సంబంధాలు ఉన్నాయని మొన్న జనవరి వరకు ఉందని తెలిసింది. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మేడం. సార్, మేడం. మేడం ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే అమ్మా, కూర్చోండి. ఏం చేస్తూ ఉంటారు? నేను బ్యూటీషియన్ మ్యామ్. బ్యూటీషియన్. ఓకే. పెళ్ళైందా? అయింది. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళై? 5 years అవుతుంది. 5 years. పిల్లలు లేరు. పిల్లలు 2 abortions. ఓకే ఓకే. చెప్పండి, ఇక్కడి వరకు దేనికి వచ్చారు? ఏంటి సమస్య? మెయిన్ మా అత్తయ్య, ఆడపడుచు నుంచి చాలా ప్రెషర్ ఎక్కువ ఉంది మ్యామ్ నాకు. మా హస్బెండ్ పైన వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువ ఉంది.
అది ఎంత అంటే తను ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు అసలు. ఈ అమ్మాయి వద్దు, మీరందరూ మనకి ఇంట్లో కలిసి ఉంటారా? మీ అత్తయ్య లేదు, ఆడపడుచు వాళ్ళు ఊర్లో అందరూ? ఉంటారు. ఇక్కడ ఇంట్లో ఎవరు ఉంటారు? నేను మా హస్బెండ్ ఇద్దరం. ఓకే. టార్చర్ పెడుతున్నారమ్మా అంటే? టీచ్ చేస్తారు సార్ వాళ్ళని, ఫోన్ లోనే ఏది ఉన్నా సరే. నా ముందు వాళ్ళు ఏం మాట్లాడుకోరు, బయటికి వెళ్ళినాకనే ఏదైనా మాట్లాడుకుంటారు. సరే, అలా మాట్లాడుకుంటున్నారని మీకు ఎలా అనిపించింది? ఎందుకు అనిపించింది? చాలా విషయాలలో నేను వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు సీక్రెట్ గా మాట్లాడుకోవడము. సరే, మనం బయట వాళ్ళ పర్సనల్ వాళ్ళు మాట్లాడుకుంటారు, అయితే ఏముంది? మనం నిన్నకాక మొన్న ఆ ఇంట్లోకి వెళ్ళాం, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో మనం ఇన్వాల్వ్ అవ్వలేం. కొడుకు రాగా వచ్చాడు, వాళ్ళు ఏదో రూమ్ లోకి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటారు. మనమైనా అంతే, మన బ్రదర్ రాగానే మా అమ్మ నవ్వు నేను అందరం కలిపి రూమ్ లోకి వెళ్ళిపోతాం. వదిన మాత్రం బయట కూర్చొని చూస్తుంటారు, అమ్మో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారని. పాపం అక్కడ ఏం ఉండవని మనకు తెలుసు, కానీ అమ్మాయి అలా అనుకోదుగా. నువ్వు కూడా అలాగే అనుకోవచ్చుగా సరదాగా. అది తర్వాత ఏమైతుందంటే, తర్వాత నాతో మా హస్బెండ్ మాట్లాడిన ఒక సిచ్యువేషన్ లో మా అత్తయ్య వాళ్ళు మాట్లాడిన, మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో అది వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు నాతో. ఎగ్జాంపుల్స్ అమ్మా, ఏం మాట్లాడుకుంటున్నారు, నీకేం అనిపించింది, ఏం వినిపించింది, ఏ విషయం గురించి మాట్లాడు? యాక్చువల్గా సార్ నాకు లాస్ట్ ఇయర్ మేలో నాకు సెకండ్ అబార్షన్ అయింది. నాకు 2 అబార్షన్స్ అయినాయి. ఫస్ట్ అబార్షన్ ఎప్పుడైందమ్మా? 23 నవంబర్ మీ 27. మ్యారేజ్ 2020లో అయిందా? 2020 కోవిడ్ టైంలో అయిందా? ముందా? దాని కోవిడ్ రాకముందు జూన్ లో. కరెక్ట్, కోవిడ్ ఇలా ఎత్తగానే పెళ్లి చేసుకున్నారు. ఎందుకని? వాళ్ళకి ఇంకా అమ్మాయి మాకు కావాలి తొందరగా అని చెప్పి తొందర పెట్టి, నేను వెళ్ళే ఫీల్డ్ తనకు నచ్చట్లేదు, బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్పి తను బ్యూటిషియన్ నేర్పించినారు సార్ నాకు. ఇప్పుడు ఇంట్లోనే బ్యూటిషియన్ కోర్స్ అదే వర్క్ వేరే చేస్తా. దగ్గర పంపించారు. తర్వాత నేను ఒక 2 years వరకు జాబ్ చేసిన సార్ బయట. తర్వాత నాకు ఓన్ గా పార్లర్ పెట్టించినారు, చేసుకుంటూ ఉన్నా. మీ ఆయన పెట్టించారా? తానే పెట్టించారు మ్యామ్. 23లో పెట్టించినారు తను. ఆగస్ట్ 10కి నా పార్లర్ ఓపెనింగ్ అయింది. సెప్టెంబర్ 17కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మ్యామ్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. ఈ ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళి నైట్ ఇంటికి వచ్చాము. మా ఆడపడుచు తనతో చెప్పినాడు, అక్క ఇది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అక్క అంటే, స్పీకర్ ఆన్ లో పెట్టినారు మ్యామ్. సో అప్పటిదాకా మీ లైఫ్ స్టైల్ బాగుంది. పార్లర్ పెట్టారు, 1 month కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇది ఎప్పుడు ఏ ఇయర్ లో? 2023, 24, 25 అంటే 2.5 years లో. ఏమైందన్న? మా ఆడపడుచు ఫోన్ చేసి ఇప్పుడే కన్ఫర్మ్ అయిందారా దానికి, అబ్బాయి అయితే ఉంచుకో, ఇప్పుడే షాప్ పెట్టుకున్నావు కదా, అబ్బాయి అయితే ఉంచుకో, 4th month లో లేదా అమ్మాయి అయితే తీసేసాయని చెప్పి. స్పీకర్ ఫోన్ అంటే అక్కడ సెపరేట్ గా మాట్లాడుతున్నాడు, నీ ఎదురుకుంటే స్పీకర్ ఎదురుగానే తను బెడ్ పైన కూర్చున్నాడు, నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను సార్. అంటే స్పీకర్ లో ఉన్నావు, నువ్వు పక్కన ఉన్నావు అని తెలీదా? తెలిసినా కూడా తెలిసే మాట్లాడా? వాళ్ళ అక్కకి తెలీదు, తనకి తెలుసు స్పీకర్ ఆన్ లో ఉన్నది, నేను పక్కనే ఉన్నాను. వాళ్ళ ఫీలింగ్ చూద్దాము అని చెప్పి తను స్పీకర్ ఆన్ చేసినట్టు కన్ఫర్మ్ అయ్యింది అని. బాంబ్ బ్లాస్ట్ అయింది. వాళ్ళ అక్క ఉండి ఇప్పుడే వద్దు ప్రెగ్నెన్సీ, అబ్బాయి అయితే ఉంచుకో, అమ్మాయి అయితే తీపిచ్చేసి. అప్పటికి 2.5 years అయింది కదమ్మా, ఇప్పుడే వద్దు అనడానికి ఏముంది? అంటే మీరు ఇద్దరు ఇంకా అప్పటికి సెటిల్ అవ్వలేదా? అయ్యారు, బ్యూటీ పార్లర్ కూడా పెట్టారు. ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా, ఇప్పుడే పెట్టుకొని 1 month అవుతుంది కదా, ఇప్పుడే పార్లర్ పెట్టుకున్నారు, సో పని చేసుకోవడం. మీ ఆయనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందమ్మా, అబ్బాయే కావాలి అమ్మాయే కావాలి? లేదు సార్, తను ఎప్పుడు అనలేడు. సరే, తర్వాత అబార్షన్ ఎప్పుడైంది? నవంబర్ 27కి. అయితే నాకు పార్లర్ పెట్టినప్పటి నుంచి వామిటింగ్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉండే మ్యామ్. హాస్పిటల్కి వెళ్ళి బెడ్ రెస్ట్ తీసుకుంటాన్నా మా ఆడపడుచు కానీ మా అత్తయ్య కానీ ఉండనిచ్చేవాళ్ళు కాదు. పార్లర్ ఏంటి అని చెప్పి వాళ్ళు ఫోర్స్ చేసేవాళ్ళు. వాళ్ళ బలవంతం పైన షాప్కి వెళ్ళేదాన్ని, చేసేదాన్ని. వాళ్ళు ఫోన్ చేసి చెప్పేవాళ్ళ పార్లర్కి లేదంటే మా హస్బెండ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.